ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. వేసవి సెలవులపైన విద్యార్థులకు కొత్త మార్పులు అన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మన తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు అయితే చేరుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో జూన్ 1 తేదీ నుంచి జూనియర్ కాలేజీలు స్టార్ట్ కానున్నాయి. కాబట్టి ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 24 తేదీ నుంచి మొదలు కానున్నాయి. వేసవి సెలవులు మే 31 ముగియనుండగా అనంతరం జూన్ 1 తేదీ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఇంటర్మీడియట్ తరగతులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రాల ఇంటర్ బోర్డు కొత్త విద్యా సంవత్సర క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే ఇక తెలంగాణలో వచ్చేసి ముఖ్యంగా ఇక ఇంటర్లో భాగంగా అంటే స్టార్టింగ్ అంటే ఉదయం పూట టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం పూట లంచ్ కూడా పెట్టబోతున్నారు అనమాట. స్కూల్ విద్యార్థులకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారండి. జూన్ 12 నుంచి అంటే ముఖ్యంగా ఇంటర్ విద్యార్థులకు జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట కాలేజీలు. కానీ అయినప్పటికీ ప్రభుత్వ అంటే పాఠశాల విద్యార్థులకు మాత్రం మరికొద్ది రోజులు సెలవులు అయితే ఉంటాయి. ఎందుకంటే స్కూల్ పిల్లలకు సంబంధించి జూన్ 11 తేదీ వరకు వేసే సెలవులు అయితే ఉంటాయి. జూన్ 12 తేదీ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా తిరిగి తెరుచుకొని ఉన్నాయి. కాబట్టి సుదీర్ఘ సెలవులు అనంతరం విద్యార్థులకు జూన్ 12 నుంచి తిరిగి బడిబాట పడుతున్నారు అనమాట. సో షెడ్యూల్ ప్రకారం అయితే తరగతులు హాజరుకోవాలని అధికారులు అయితే సూచించారనమాట. సెలవులకు సంబంధించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోలో వచ్చేసి అప్డేట్స్ అయితే